టోటల్ గా వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందేసింది. ఇంకా బిల్ ఈ అయితే ఆమోదం రెండు పొందింది. పెద్ద ఇష్యూసే కాదు. అది అవి కూడా స్టే ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది అధికారం, అంతే తప్పించి శాంతం ఎత్తేయాలి వాటిని. అవును కలెక్టర్లు అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటారు కదా, అవును వాళ్ళని అవును. చట్టాలను చేసుకొనియండి అని చెప్పింది. ఉమ్, అప్పుడు ఆటోమేటిక్గా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక రకంగా ఉంటుంది, బీజేపీ ఇతర పాలిత రాష్ట్రాల్లో ఇంకో రకంగా ఉంటుంది. సింపుల్. ఉమ్, ఉమ్, ఈ రెండు ఉమ్, ఇష్యూలు వాళ్ళు అనుకున్నది ఏది పోవాలి అక్కడ. ఈ 5 ఓకే. సంవత్సరాల ఇస్లాం పాటించేది అన్నటువంటిది ఒక్కటే తేడా. అది పెద్ద నష్టమేం కాదు. ఎందుకంటే ఇప్పుడు వక్ఫ్ వల్ల వస్తున్నటువంటి సమస్య ఏంటి? ప్రధానమైనటువంటి సమస్య, ఉమ్, ఇక్కడ ఈ భూమి మీ ఇంటి ముందు బోర్డు పెట్టి ఇది నాది అన్నాడు అనుకోండి వక్ఫ్, అవును. ఉమ్, ఉమ్, కాదు అని నిరూపించుకునే బాధ్యత మీది. ఉమ్, ఇంతకాలం ఉమ్, ఇంతకాలం కాదు అని నిరూపించుకునే బాధ్యత మీది. అవును అని వాళ్ళు నిరూపించక్కర్లా, కాదని మీరు నిరూపించాలి. ఉమ్, అది ఎక్కడ నిరూపించాలి? ఇప్పుడు దేవాదాయ శాఖకు కూడా అట్లాంటి హక్కు ఉంది. దేవాలయ ఆస్తి కింద ఉంది మీది అని గనక వాళ్ళు చెప్తే కాదు అని నిరూపించుకోవాల్సి మనకు అక్కడ ఉంటది. అయితే అక్కడ ట్రిబ్యునల్లో అన్ని మతాల వాళ్ళు ఉంటారు. ఉమ్, దేవాలయానికి సంబంధించిన ట్రిబ్యునల్ ఒక దీని ప్రకారం పనిచేస్తుంది. అది ఓ జుడిషియరీ ఫార్మేట్ లో పనిచేస్తుంది. ఇక్కడ మత జుడిషియరీ వీళ్ళది. ఉమ్, అక్కడ ఉండే ట్రిబ్యునల్లో అంతా ముస్లింసే ఉంటారు, అవును. వేరే వాళ్ళు ఉండరు.